మీరు ఎప్పుడైనా తోటకూరలో పెరిగేసి చారు చేసేది చూసారా? ఈ రోజు మన వీడియోలో తోటకూరలో పెరిగేసుకుని తోటకూర పెరుగు చారు చేస్తాం. ఈ సమ్మర్ స్పెషల్ అన్నమాట. తోటకూర మన ఒంటికి చాలా మంచిది, అలాగే పెరుగు కూడా మంచిది. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా? ముందుగా ఒక కట్ట తోటకూర తీసుకోవాలి, అలాగే ఒక 500 గ్రామ్స్ వరకు పెరుగు తీసుకోవాలి. కొంచెం పుల్లగా ఉంటే మనం చేసే తోటకూర పెరుగు చారు కూడా చాలా బాగుంటుంది. ఓకే, తోటకూరలో పెరిగేసుకుని ఈ కాంబినేషన్ చేసి పిల్లలకి ఇచ్చినారంటే పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా అందరూ లొట్టలేసి తింటారు. అంత హితంగా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీకు కూడా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ తోటకూర కొనేసి పెరుగు చారు చేయాలా అనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. సమ్మర్ స్పెషల్ ఇలా చేసుకున్నారంటే మన ఒంటిని చల్లగా ఉంచుతుంది అనమాట. తోటకూరని క్లీన్ చేసిన తర్వాత ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. 2 సార్లు బాగా కడిగేసామంటే మా తోటకూరలో ఇసుక మన్ను లేకుండా క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అరకప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీ దగ్గర పుట్నాల పప్పు లేదంటే ఈ ప్లేస్లో శనగపిండి 1 టేబుల్ స్పూన్ వేసినామంటే మనం చేసే తోటకూర పెరుగు చారు థిక్గా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 తెల్లుల్లి, 2 ఇంచులు అల్లము, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 5 వేసుకున్నామంటే కారం ఇందులో ఏమి కాబట్టి ఇదే కారం మనకి. కొత్తిమీర ఒక గుప్పిడు, తగినంత నీరు వేసుకుని నీట్గా గ్రైండ్ చేసుకుని వచ్చేవాళ్ళు. పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. నీట్గా ఉండాలి, అంటే నైస్గా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఆ కప్పు పెరుగును ఒక పెద్ద బౌల్ వేసుకుని బీట్ చేసుకోవాలి. అంటే ముక్కలు లేకుండా కొంచెం బీట్ అయిపోతే మనకి ముక్కలు లేకుండా బాగుంటుంది. ఇంకొక 1/2 కప్పు నీరు వేసుకొని, పెరుగు గట్టిగా ఉంటే 1/2 కప్పు నీరు వేసుకోండి. పెరుగే పలుచుకుంటే నీరు వేసే అవసరం లేదు. బాగా బీట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ తోటకూర పెరుగు చారుకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని మీడియం సైజ్ ఉల్లిపాయ అలాగే సన్నంగా చాప్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ తోటకూర పెరుగు చారులో మనం కారం పొడి వేయడం లేదు కాబట్టి రుబ్బేటప్పుడు 5 మిరపకాయలు, ఇప్పుడు ఒక 5 మిరపకాయలు వేసుకుంటే అదే కారం మనకు చాలు. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కడిగిసి పెట్టిన తోటకూర వేసుకోవాలండి. తోటకూర వేసుకుని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని ఒక 5 నిమిషాలు కొంచెం ఆ పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తోటకూర వేగిపోతుంది, అయినా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇందులో మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకోవాలి. కొంచెం నీరు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ అయ్యేలా కలపాలి. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నుండి 8 నిమిషాలు అన్ని కూడా బాగా మగ్గేలా ఉడకబెట్టుకోవాలి. చూడండి అంత బాగా ఉడుకుతుంది కదా. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకడానికి వదలాలి. ఆ మసాలా పచ్చి స్మెల్ లేకుండా ఉడికితే బాగుంటుంది. తోటకూర మసాలా బాగా ఉడికిపోయింది కదా, ఇలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుని మనం బీట్ చేసిన పెరుగు వేసుకోవాలి. ఓకేనా? ఎప్పుడు కూడా పెరుగు వేసిన తర్వాత మనం మరగబెట్టామంటే ముక్కలుగా ఇరిగిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం పెరుగు వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలాంటప్పుడు కొంచెం ఉప్పు చాలేదంటే కొంచెం ఉప్పు వేసుకోండి. ఈ సమ్మర్లో తోటకూర మన ఒంటికి చాలా మంచిది. అందరికి తెలుసు, బ్లడ్ గ్రోత్ అవుతుంది, మన ఒంటికి కూడా చాలా సలవిస్తుంది. తోటకూర పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ తోటకూర పెరుగు చారు రాగి ముద్దతోటి, అన్నంతో, దేనితోటైనా సెట్ అయిపోతుందండి. తినడానికి కమ్మగా, హితంగా, టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ తోటకూర పెరుగు చారు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుర్తుంది కదా సుశాంతి వ్లాగ్స్. బాయ్.